హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫోటోషాప్లో ఒక ఫోటో మామూలు రీటచింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఫోటో తీసుకుంటున్నాను. Ctrl+O. ఫోటో మీద డబుల్ క్లిక్ చేసిన ఫోటో అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫోటోని మనం రీటచింగ్ చేద్దాం. ఫస్ట్ మనం ఫిల్టర్స్లోకి వెళ్దాం. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది ఫిల్టర్స్. క్లిక్ చేయండి. కెమెరా ఫిల్టర్ ఉంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. తర్వాత మనం బేసిక్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ బేసిక్స్లో క్లిక్ చేసిన కానీ మీకు ఇక్కడ కనపడుతుంది కదా షాడోస్ అని. మనకి ఎందుకు షాడోస్ అంటే మన ఏరియా ఏదైతే పోర్షన్ ఉందో మొత్తం కొంచెం బ్లాక్ షేడ్తో వచ్చింది, అన్ని కొద్దిగా విజిబుల్ చేయడానికి షాడోస్ అనేది వాడతాం. షాడోస్ని పూర్తిగా ఎంకరేజ్ చేసేయండి. అది ఫోటో తగ్గట్టే వాడాలి. హైలైట్ సరిపోతుంది, కాదు కొద్దిగా స్లైడ్ తగ్గిద్దాం. వైట్స్ కూడా కొద్దిగా స్లైడ్గా పెంచుదాం. బ్లాక్స్ తగ్గిద్దాం లైట్గా. బ్లాక్స్ ఎందుకంటే బ్లాక్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు మీకు ఇట్లా ఫోటో డిస్టార్షన్ వస్తుంది, లైట్గా షేడ్ అనేది పడుతుంది, ఫేడ్ అవుతుంది. కొద్దిగా స్లైడ్ తగ్గించినట్టయితే అన్నీ కనపడతాయి సరిగ్గా. టెక్స్చర్ అనేది ఇంక్రీజ్ చేయాల్సిన లేదు, టెక్స్చర్ మన నీట్గానే ఉంది. క్లారిటీ లైట్ కొద్దిగా ఇద్దాం 3. ఇక్కడ మనకు చూసినట్టయితే వైబ్రేషన్ కలర్ అనేది నీట్గానే ఉంది. ఇట్లయితే అవసరం లేదు, కలర్గా పెట్టుకుందాం. సో ఎక్స్పోజర్ ఇంక సరిపోతుంది. కాంట్రాక్షన్ ఇంకా అది కూడా అవసరం లేదు. అది నెక్స్ట్ మనం కలర్ మిక్స్లోకి వెళ్దాం. కలర్ మిక్స్లోకి వెళ్ళాక లూమినెన్స్లో క్లిక్ చేయండి. దీంట్లో మనం చూసినట్టయితే ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ స్లైడ్గా ఇంక్రీజ్ చేసినట్టయితే మీకు ఫేస్ మీద షేడ్ అనేది పెరుగుతుంది. అలాగే పైన రెడ్ స్కిన్ కాస్త మీరు మొత్తం ఇట్లా 2 వర్డ్స్ రైట్కి ఇచ్చేయండి. ఇచ్చేసినప్పుడు మీ మొహంలో ఏదైనా డార్క్ పార్ట్ ఏమైనా బ్లాకిష్లో ఉన్నప్పుడు అది కాస్త ఇట్లా స్లైడ్గా ఇంక్రీజ్ చేసినప్పుడు మొత్తం అనేది విజిబుల్ అవుతుంది. ఎల్లోస్ని కొద్దిగా చేయండి, గ్రీన్స్ని కూడా అలాగే కొద్దిగా, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ చేస్తే మళ్ళీ సరిపోతుంది ఇది అనుకుంటా. యాక్వాస్ ఇది కొద్దిగా బ్లూ కొద్దిగా ఇద్దాం, సరిపోతుంది. దీంట్లో పర్పుల్ కొద్దిగా. ఇప్పుడు మనం శాచురేషన్లోకి వెళ్దాం. శాచురేషన్కి వెళ్ళినాక ఇందాక మనం ల్యూమినెన్స్లో గ్రీన్ అనేది ఎక్కువ స్లైడ్ ఇంక్రీజ్ చేసాం కాబట్టి శాచురేషన్లో కావాలి కాబట్టి మనం తీసేద్దాం, తగ్గించేద్దాం. వాటికి ఎల్లోస్ కూడా తగ్గించేద్దాం. పార్ట్ కూడా ఫేడ్ అవుతుంది, వెనక్కి వచ్చేస్తుంది. స్లైడ్ ఇంక్రీజ్ చేసినట్టయితే మీకు ఆ షేడ్ అనేది వస్తుంది, అంటే మీరు న్యాచురల్గా కొద్దిగా కలర్ ఉన్నట్టు ఉంటుంది మొహం మీద. చేద్దాం, కొద్దిగా లూమినెన్స్లోకి వెళ్ళి ఇంక్రీజ్ చేద్దాం ఆరెంజెస్ని. అవసరం లేదు, ఇంత సరిపోతుంది. 65. కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం, అలానే బ్లూస్ కూడా ఇంక్రీజ్ చేసేద్దాం. ఎందుకంటే శాచురేషన్లో గ్రీన్ అండ్ ఎల్లో తగ్గించాం కాబట్టి అది మనకి కావాల్సిన కలర్లో వచ్చేసింది, బ్లాక్ అండ్ వైట్ కొద్దిగా ఎఫెక్ట్గా. అదే బ్లూ మనం ఇంక్రీజ్ చేస్తున్నాం, మన కలర్ కనబడే దానికోసం. పర్పుల్ అనేది అంత డిఫరెన్స్ చూపిది అనుకుంటా, సో అవసరం లేదు. హుయేలోకి వెళ్దాం. నాకు తెలిసి హుయే అవసరం లేదు అనుకుంటా, మనం ఇందాక ఇచ్చేసిన కలర్ అంటే ఇచ్చేసాం అక్కడే, సరిపోతుంది. నెక్స్ట్ మనం కర్వ్స్లోకి వెళ్దాం. కర్వ్స్లోకి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఏంటంటే కర్వ్స్లో ఎప్పుడైనా నేను చేసేది ఏంటంటే, నాకు తెలియదు మరి అది రైట్ రాంగో, బ్లూ అనేది తీసుకుంటాను ఇప్పుడు. ఎందుకంటే మనకు ఫోటోలో కూడా బ్లూ అనేది కొద్ది డామినేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ పార్ట్ని కొద్దిగా తీసుకుందాం. లైట్గా కొద్దిగా స్లైట్గా ఎంకరేజ్ చేద్దాం. ఆ తర్వాత గ్రీన్ అవసరం లేదు, ఇక్కడ లేదు కాబట్టి వైట్ తీసుకుందాం. దీన్ని కూడా ఓకే, సరిపోతుంది. ఎఫెక్ట్స్లో కొద్దిగా ఎఫెక్ట్స్ ఇప్పుడే అవసరం లేదు అనుకుంటే తర్వాత చూద్దాం లాస్ట్లో. సో ఫోటో అనేది ఇలా వచ్చింది. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. బిఫోర్ చూశారు కదా. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేద్దాం.
సెలెక్టివ్ కలర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, వస్తుంది. ఎప్పుడైనా సరే మీకు ఇక్కడ ఈ ఫోటో కాకుండా ఇంకేదైనా ఫోటో ఉన్నప్పుడు మీరు ఆ పర్టికులర్ ఫోటో మీదే రావాలి సెలెక్టివ్ కలర్ అనుకుంటే మాత్రం సెలెక్టివ్ కలర్ క్లిక్ చేసిన కానీ ఇది ఒకటి క్లిక్ చేయండి. అంటే ఆ ఫోటో ఒక్కదానికి అది యాడ్ అవుతుంది, నెక్స్ట్ ఫొటోస్ కూడా యాడ్ అవ్వకుండా. ఇది మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ ఆరో బటన్ కదా ఇది. తర్వాత దీంట్లో కొద్దిగా లైట్గా అంటే మన ఫేస్ మీద ఉన్న మొహం మీద ఉన్న షేడ్ ఉంది కదా, కలర్ టోన్, అది మారడం కోసం కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. ఎల్లోస్ కొంచెం అవసరం లేదు, లేకపోతే వెనకాల మిక్స్ కలిసిపోతుంది. సరిపోతుంది అనుకుంటా. ఎల్లోస్ అవసరం లేదు. క్రేయాన్స్ తీసుకుందాం, ఇట్లాంటి కొద్దిగా వెనకాలకే అందాం, కొద్దిగా +5 అట్లా ఉంచుదాం. ఇది కూడా పులిస్ తీసుకుందాం. మన ప్యాంట్ కలర్ కూడా కొద్దిగా అదే ఉంది కదా, కొద్దిగా తగ్గిద్దాం. అంటే పెంచితే ఏమైందంటే ఆ కలర్ అనేది ఇట్లా ఫేడ్ అవుతుంది, అంటే ఇట్లా వచ్చేస్తుంది. అలాగే మీరు కనకాల అనేది డార్క్ అవుతుంది కొద్దిగా, ఎప్పుడైనా అది గుర్తుంచుకోండి. అదే ఇంకా మనకి న్యూట్రల్స్ అన్ని లాస్ట్ లో ఇవ్వచ్చు. బ్లాక్స్ కొద్దిగా చూద్దాం. బ్లాక్స్ సరిపోతుంది అనుకుంటా కొద్దిగా. రైట్, ఇప్పుడు ఇది మనం చేసినప్పుడు ఇందాక బిఫోర్, ఇప్పుడు చేసినప్పుడు ఆఫ్టర్. బిఫోర్ ఆఫ్టర్ కొద్దిగా చేంజ్ అయితే వచ్చింది కదా షేడ్ మొహం మీద ఈ ప్లేస్ లో. ఓకే రైట్, దీన్ని మనం మిక్స్ చేసేద్దాం. రైట్ క్లిక్ ఇవ్వండి, మర్జ్ విజిబుల్. ఓకే, నెక్స్ట్ మనం కంట్రోల్ ప్లస్ నొక్కండి, జూమ్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ నొక్కండి, జూమ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఫేస్ మీద కొంచెం ఇట్లా ఉంది కదా రఫ్గా, దీన్ని మనం స్మూత్ చేద్దాం, అంటే బ్రషింగ్ చేద్దాం, రీటచింగ్ చేద్దాం ఫేస్కి. దానికి మీరు ఈ బ్రష్ అయితే వాడింది, ఇట్లా ఈ బ్రష్కి రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే మీకు ఇక్కడ లాస్ట్లో మిక్సర్ బ్రష్ అని ఉంటుంది, దాన్ని తీసుకోండి. దాని సెట్టింగ్స్ అయితే మీరు ఇట్లా పెట్టుకోండి, 1 9 11 ఫ్లోరేట్ 10 9 2. మ్యాక్సిమం దీంట్లో ఈ వాల్యూస్ అన్నింటిలోకి ఈ ఫ్లోరేట్ దాని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇది కొద్దిగా పెంచినట్టయితే మీకు ఎక్కువ వచ్చేస్తుంది, ఇది తగ్గించుకుంటే తక్కువ వస్తుంది, ఫ్లోరేట్ మీద ఉంటుంది. ఇప్పుడు మనం కలర్ ఏదైతే ఇవ్వాలనుకున్నా దాన్ని ఇట్లా ఇక్కడ ఇది ఉంది కదా, ఇదేదో లిక్విడ్ లాగా సంథింగ్, దీని మీద క్లిక్ చేయండి. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ చేసి ఇట్లా పట్టుకోండి. డార్క్ ఉన్న ప్లేస్ పట్టుకోకండి, డార్క్ ఉన్న కలర్ అంత బాగోదు. కొద్దిగా ఇట్లా స్కిన్ కలర్ లైట్గా వచ్చినట్టు. ఇది ఇది ఓకే. అంటే మీకు ఇట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ కలర్ అనేది సెలెక్ట్ అవుతుంది మీరు బ్రషింగ్ చేయడానికి. ఇప్పుడు మీరు ఇట్లా అన్నప్పుడు ఒక కలర్ అనేది వస్తుంది, ఆ కలర్కి అది సరిపోతుంది. ఓకే పెట్టుకోండి. ఇప్పుడు మీరు రైట్ క్లిక్ ఇచ్చి పట్టుకొని ఇట్లా ఇట్లా బ్రషింగ్ చేయండి. ఇక్కడైతే కొద్దిగా బ్రష్ తగ్గించుకోవాలి కాబట్టి తగ్గించుకుందాం. నోస్ మీద ఇట్లా వేద్దాం. మనకి ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ పాటలో కొద్దిగా కలర్ అనేది హైలైట్ ఉంది, కొద్దిగా ఇటువైపు తగ్గింది. మన దీంతో కొంచెం మ్యాచ్ చేయడం కోసం ఈ చిక్ మీద
ఇట్లా ఉండి బ్రైట్నెస్ అండ్ కాంట్రాక్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇందాక చెప్పినట్టు దీన్ని క్లిక్ చేస్తే ఆ ఫోటో ఒకదాని సెలెక్ట్ అవుతుంది కింద ఉన్న ఫోటోకి. తర్వాత బ్రైట్నెస్ కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు బ్రైట్నెస్ మీరు ఇంక్రీజ్ చేశారు కదా, ఇప్పుడు ఈ చిక్ మీద బ్రైట్నెస్ అనేది పెరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే Ctrl+I నొక్కండి. అప్పుడు మనకి ప్రీవియస్ ఫోటో ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. అంటే మాస్క్ మీద బ్లాక్ కలర్ అనేది యాడ్ అయ్యి ఫోటో అనేది ఇట్లా వచ్చేస్తుంది. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం బ్రష్ తీసుకొని ఎక్కడైతే మన చీక్ మీద కలర్ కావాలో దాని మీద మనం ఆటోమేటిక్గా బ్రషింగ్ చేసుకోవచ్చు అని. ఓకే, చూసారు కదా బ్రైట్నెస్ పెరిగింది. ఓకే, చూడండి ఇది కొద్దిగా స్లైట్ డిఫరెన్స్ కనపడుతుంది కదా. ఓకే, దీన్ని కూడా యూజ్ఫుల్. ఒకసారి బ్రష్లోకి వద్దాం. ఈ విధంగా అయితే వచ్చింది ఫేస్ మీద. నెక్స్ట్ మనం ఇక్కడ హ్యాండ్ మీద ఇద్దాం. హ్యాండ్ మీద అంత పర్టికులర్గా అయితే అవసరం లేదు కాబట్టి జస్ట్ సింగిల్ స్ట్రోక్ ఇట్లా ఇద్దాం కిందకి పైకి. అంటే షేడ్ అనేది లాగా కొద్దిగా షేడ్ అనేది పడేంత వరకు ఇట్లా. కొద్దిగా చూసినట్టయితే ఇప్పుడు చూసారు కదా, మీకు ఈ హ్యాండ్కి సైడ్ డిఫరెన్స్ అయితే ఉంది. ఈ హ్యాండ్ కలర్ అంటే బ్రైట్నెస్ కొంచెం పెంచడానికి ఇందాకట్లాగా మనం బ్రైట్నెస్ అండ్ కాన్స్ట్రాక్షన్లోకి వెళ్ళి దీనికి ఇట్లా అప్లై చేసి బ్రైట్నెస్ అని కొంచెం పెంచుదాం. ఇప్పుడు ఓకే, Ctrl+I నొక్కుదాం. బ్రష్ తీసుకుందాం, సైజ్ ఇంక్రీజ్ చేసి ఓకే, దీన్ని కొంచెం విజిబుల్ చేద్దాం. ఇప్పుడు దీనికి కూడా ఇందాకట్లాగే ఆ హ్యాండ్కి చేసినట్టు ఈ హ్యాండ్కి కూడా ఇట్లా సింగిల్ స్ట్రోక్ అనేది ఇద్దాం బ్రషింగ్తో. ఇక్కడైతే కొద్దిగా సైజ్ తగ్గిద్దాం, ఇలా చేద్దాం. ఇప్పుడు పర్లా మ్యాచ్ అయింది. ఇప్పుడు మనం ఏంటంటే షర్ట్కి అండ్ ప్యాంట్కి కూడా కొద్దిగా షేడింగ్ లాంటిది ఇద్దాం. ఇక్కడ మీకు బర్న్ టోన్ ఉంటుంది, దాన్ని తీసుకోండి. అండ్ మీరు ఇందాక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి దీని మీద క్లిక్ చేసి మీరు ఏదైతే కలర్ కావాలో ఆ కలర్ మీద ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సరిపోతుంది. వాల్ మీద క్లిక్ చేసి సైజ్ అని ఇంక్రీజ్ చేయండి. సైజ్ ఎక్స్పోజర్ 50 ఇస్తాడు వాడు, నాకు తెలిసి 100 ఇచ్చాడు. 100 ఇస్తాడు. మీరు అరౌండ్ 23 అలా పెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత ఇట్లా ఏమైనా షేడింగ్ చూసారా, కొద్దిగా షేడ్ అనేది వస్తుంది. ప్యాన్ మీద షేడ్ అయితే వచ్చింది. ఆ షేడ్ మనం షర్ట్ మీద కూడా కొద్దిగా డార్క్ చేద్దాం. మరి డార్క్నెస్ ఎక్కువైంది కాబట్టి Ctrl+Z, మీకు చెప్పడం మర్చిపోయా, ఇట్లా వెళ్ళినప్పుడు మీకు కలర్ వచ్చింది కదా, ఈ కలర్ తీసేయాలనుకోండి Ctrl+Z అని నొక్కండి, ప్రీవియస్గా వచ్చేస్తుంది. ఎక్స్పోజర్ ఎక్కువైంది కాబట్టి కొద్దిగా తగ్గిద్దాం, అంటే దాని షేడ్ ఎక్కువైంది కాబట్టి. ఇప్పుడు
ఎంకరేజ్ చేసి చూద్దాం. ఓకే, సరిపోతుంది. మరి డార్క్ అయినట్టు అనుకుంటా, తీసేద్దాం లేకపోతే. ప్యాంట్ మీద సరిపోతుంది అనుకుంటా షేడ్. ఇప్పుడు ప్యాంట్ మీద బ్లూ షేడ్ అండ్ వైట్ షేడ్ ఉంది కదా, మనం ఇందాక బ్లూ షేడ్ ఇచ్చాం, ఇప్పుడు వైట్ షేడ్ ఇద్దాం. దానికోసం ఇది తీసుకుందాం, వైట్ డ్రాపర్ టూల్ ఇందాకట్లాగే. ఇక్కడ ఇక్కడ వైట్స్ ఎక్కడ ఉన్నాయి చూద్దాం. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ లో కొద్దిగా వైట్ ఎక్కువ ఉన్నట్టుంది ఇక్కడ. ఓకే, లేదా మీరు ఇక్కడేం పెట్టుకోవచ్చు వైట్నెస్ కొద్దిగా ఇంకొంచెం. దీన్ని ఇంక్రీజ్ చేద్దాం. అండ్ మనం ఇట్లా తీసుకోవాల్సింది, ఇందాక మనం బర్న్ తీసుకుందాం, ఎందుకంటే ఇందాక షేడ్ ఇవ్వడానికి కోసం ప్యాంట్కి బ్లూ కలర్. ఇప్పుడు డాజ్ టూల్ అంటే వైట్, దీన్ని వైట్ కలర్ షేడ్ ఇవ్వడానికి వాడతారు డాజ్ టూల్. చూసారా కొద్దిగా వస్తుంది కదా డిఫరెన్స్ లాగా. కదా హ్యాండ్ మీద సరిపోతుంది అనుకుంటా షేడ్. ఇప్పుడు మనం హ్యాండ్ మీద ఇద్దాం, ఇది హ్యాండ్ మీద కూడా ఇద్దాం, ఒకసారి చూద్దాం ఎట్లా ఉందో. సింగిల్ స్ట్రోక్ కింద అట్లాగా. ఓకే, బాగానే వచ్చింది. ఇది కూడా ఇక్కడ ఫేస్ మీద అవసరం లేదనుకుంటా, ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, ఇది సరిపోతుంది. సార్ కర్వ్స్లోకి వెళ్దాం, దీన్ని స్లైడ్గా ఇంక్రీజ్ చేద్దాం కొద్దిగా క్రేజ్. ఎప్పుడైనా సరే కస్టమ్ అనేది డిఫాల్ట్లో కాకుండా కస్టమ్లో అనేది చూసుకోండి. రెడ్ కొద్దిగా పెంచుతా, అంటే మనం ఫేస్ మీద కలర్ ఉంది కాబట్టి కొద్దిగా దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఓకే, సరిపోతుంది. నెక్స్ట్ గ్రీన్ అవసరం లేదు, ఒకసారి ట్రై చేద్దాం. అట్లా బాగానే ఉంది. ఇప్పుడు బ్లూ. ఓకే, నైస్, సరిపోతుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇప్పుడు మనం నార్మల్ క్లిక్ చేసి దీన్ని లైటింగ్లో పెట్టుకుందాం. లేదా నార్మల్గా పెట్టుకుంటే లైటింగ్లో పెట్టుకుని అపాసిటీ కొద్దిగా తగ్గించుకుందాం. దీన్ని వేసేద్దాం. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు మనం కెమెరా ఫిల్టర్లోకి వెళ్దాం. మళ్ళీ కెమెరా ఫిల్టర్, బేసిక్స్లోకి వెళ్దాం. ఇందాకట్లాగే హైలైట్స్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేసి చూద్దాం. సరిపోతుంది. షాడోస్ అవసరం లేదులే, కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. ఎందుకంటే ఇందాక మనం షాడోస్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏదైతుందో పిక్చర్ అనేది క్లారిటీ కనపడదు దానికోసం. ఇప్పుడైతే అవసరం లేదు, మనకు ఉంది. కాకపోతే హెయిర్ దగ్గర అనేది బ్లాక్నెస్ కొద్దిగా ఎక్కువ అయింది, అంటే అంత లేదు డీటెయిలింగ్. కొద్దిగా షాడోస్కి ముందుకు అందాం, సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. బ్లాక్స్ని ఇందాక మనం ఏం చేసాం అంటే బ్లాక్స్ని ఇటువైపు తగ్గించేసాం, ఎందుకంటే క్లారిటీ కనపడటం కోసం, కలర్ ఫేడ్ అవ్వకుండా. ఇప్పుడు ముందుకి అందాం. ఓకే, టెక్స్చర్ కొద్దిగా సరిగ్గా ఇట్లా అందాం, క్లారిటీ కూడా. ఓకే, సరిపోతుంది. సరే, కలర్ మిక్చర్లోకి వెళ్దాం. లూమినెన్స్ ఓకే, అవసరం లేదు.
మరి ఓవర్ అయింది, అవసరం లేదు రెడ్ అయితే. ఎల్లో ఇట్లా సరిపోతుంది అనుకుంటున్నాను. అది డిఫరెన్స్ తెలియట్లేదబ్బా ఎల్లోస్ మించి. గ్రీన్స్ కూడా తగ్గించేద్దాం ఇందాక ఇట్లాగే సాచురేషన్ లో. మ్యాన్ ఇది వద్దులే. ఓకే సరిపోతుంది. ఎఫెక్ట్స్ లోకి వెళ్దాం. కొద్దిగా వింటేజ్ లా అన్నాం, కొద్దిగా ఆ ఎఫెక్ట్ అయితే వస్తుంది మీకు. లేదా అవసరం అనుకుంటే వదిలేయండి, నేను కొద్దిగా ఇట్లా అంటాను, ఎక్కువ అయితే బాగోదు. ఓకే ఫోటో అయితే ఇలా వచ్చేసింది మనకి. దీనికైతే మనం ఇప్పుడు దాకా మనం ఇచ్చిందంటే సరిపోతుంది. మనం రీటచింగ్ ఇచ్చాం, కలర్ మిక్చర్తో కలర్ గ్రేడియంట్ కూడా చేసాం, షేడింగ్ కూడా ఇచ్చాం, సరిపోతుంది. షాడోస్ అయితే ఇక్కడ అవసరం లేదు, ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో ఏమంటే షాడోస్ కూడా చూద్దాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏంటంటే వింటేజ్ ఎఫెక్ట్ ఏమైనా ఇద్దాం ఈ ఫోటోకి. లైట్గా ట్రై చేద్దాం వింటేజ్ ఎఫెక్ట్. దీంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవటం బెటర్, కొద్దిగా ఇట్లా అనమాట. ఓకే నొక్కండి, అవసరం లేదు, గుర్తుంది కదా. దీంట్లో దీంట్లో గ్రేడియంట్ మ్యాప్ నొక్కితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది చూపిస్తాను. ఇది నొక్కండి, గ్రేడియంట్ మ్యాప్లోకి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ ప్యానల్ వస్తుంది, దీని మీద క్లిక్ చేసినట్టే మీకు కలర్ ఆప్షన్ వస్తుంది. దీంట్లో కొద్దిగా మీరు బ్యాక్గ్రౌండ్ సరిపడే కలర్ని తీసుకోవచ్చు, ఇట్లా అనమాట. ఓకే నొక్కండి, ఇది ఓకే, ఇది అవసరం లేదు, ఇంకా కొట్టేయండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ కలర్ డార్క్ అయిపోయింది, దీన్ని మనం అడ్జస్ట్ చేయడం కోసం నార్మల్గా క్లిక్ చేస్తే ఇక్కడ లైటింగ్ కానీ స్క్రీన్లో కానీ పెట్టుకోండి. నేనైతే లైటింగ్లో పెట్టుకుంటున్నా, కొద్దిగా విజిబుల్ ఉంది కాబట్టి. ఈ స్లైడ్ కంట్రోల్ పెట్టుకొని దీన్ని రైట్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చి పక్కగానండి స్లైడ్గా, లేదా మీరు మామూలుగా నొక్కి ఇట్లా అన్నా సరిపోతుంది. కొద్దిగా ఇంక్రీజ్ చేయండి స్లైట్గా. మీరు ఇక్కడ 100% ఫిల్ అనేది 100% తగ్గించేసేయండి. అసలుకి ఒపేసిటీ అనేది కొంచెం పెంచండి, సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ గ్రేడియంట్ మ్యాప్కి మనం ఏదైనా షేడ్ ఇవ్వడం కోసం దీని మీద క్లిక్ చేయండి. ఎక్స్పోజర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఎక్స్పోజర్ మీరు కొంచెం పెంచండి లైట్గా, ఎక్కువ వద్దు, బాగోదు మళ్ళీ. ఓకే రైట్ సరిపోతుంది. ఆఫ్ సెట్ని కొద్దిగా అంటే లేయర్ వచ్చినట్టుంది పైన. సరిపోతుంది, ఇది కొంచెం ఇలా ఉండండి స్ట్రైట్గా. ఓకే ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్, సరిపోతుంది. దీని ఏమో ఫ్లాట్ చేసేయండి. సో సరిపోయింది ఇక్కడ దాకా. ఇంకేమైనా ఉందా అనుకుంటే ఓకే, ఇంకంతగా లేదు. కలర్ బ్యాలెన్స్లోకి వెళ్దాం ఫస్ట్ మనం. ఇప్పుడు కలర్ బ్యాలెన్స్లోకి వెళ్తే, ఎందుకంటే మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా సన్లైట్ కానీ ఏమైనా పడినప్పుడు కానీ మనం బాడీ అంటే ఫేస్ గా లేనప్పుడు దాన్ని కూడా అడ్జస్ట్ చేయడం కోసం, అదే కలర్తో టోన్ చేయడం కోసం దాన్ని వాడతారు కలర్ బ్యాలెన్స్. బిగ్ టోన్స్ తీసుకుందాం ఫస్ట్. బిగ్ టోన్స్ లో కొద్దిగా మనకి ఏది ఎక్కువ ఉంది కాబట్టి, బ్లూ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం, అదే చేద్దాం, కాన్సన్ట్రేట్ చేద్దాం దాని మీద. తర్వాత హైలైట్స్ లోకి వచ్చేటప్పుడు కొద్దిగా స్లైట్ గా ఎల్లో వైపు కందాం. అప్పుడు ఏంటంటే మనకి షేడ్ అనేది పడుతుంది సన్లైట్ లాగా కొద్దిగా లైట్ గా. ఇంకా షాడోస్ అయితే అవసరం లేదు అనుకుంటున్నాను, వద్దులే. బిఫోర్ లైట్ గా షేడ్ అనేది వస్తుంది. సరే కలర్ లుకప్ లోకి వెళ్దాం. దీని క్లిక్ చేసేయండి. మీ దగ్గర ఉన్న పక్కన యారో బటన్ నొక్కుతా ఉండండి, ఇట్లా కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది ఒక ఫిల్టర్ లాంటిది, దీన్ని ఎక్కువ వాడినాం మీకు చూపించడం కోసం. నాకైతే ఇది కొంచెం నచ్చింది ఈ షేడ్ అనేది. సో మన ఒపేసిటీ మొత్తం తగ్గించేద్దాం, ఎక్కువ వద్దు, లైట్గా ఉంటే చాలు మనకి. ఫిల్ కూడా తగ్గించేద్దాం, దీన్ని కొద్దిగా లైటింగ్లో పెట్టించి చూద్దాం ఎట్లా ఉందో.
ఓ పర్ఫెక్ట్ సరిపోతుంది. సో ఫ్లైటింగ్ చేసేద్దాం. సో ఇది మన ఇమేజ్. కెమెరా ఫిల్టర్లోకి వెళ్ళిందా నేను చెప్పినట్టు దీన్ని ఇంక్రీజ్ చేసుకుందాం. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇట్లా వెంటనే కొద్దిగా చేద్దాం. బేసిక్స్లోకి వెళ్ళి కాంట్రాక్షన్ కొద్దిగా అవసరం లేదులే, సరిపోతుంది. వెంటనే కొద్దిగా తగ్గిద్దాం, మరి ఎవరైంది, సరిపోతుంది. సో అది ఈరోజు రీటచింగ్ సింపుల్గా కొద్దిగా ఎలా చేయాలో చూసాం. మనం మెయిన్గా వాడింది ఏంటంటే కెమెరా రా ఫిల్టర్, ఈ సెలెక్టివ్ కలర్, గ్రేడియంట్ మ్యాప్, ఫేస్ రీటచింగ్, F5-6 వాడాం అంతే. మళ్ళీ బౌండ్ టు షేడింగ్ ఇవ్వడం కోసం వాడాము ఇవి. సో అది ఈరోజు ఫోటోషాప్ ఎడిటింగ్. సపోర్ట్ చేస్తున్నట్టయితే నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తాను. సో అది దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. థ్యాంక్ యూ అండ్ బై బై. స్టే ఆన్ PB Edits.